యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. ఆమేన్. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైన మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదివరైనా ఇక ఆదివారం గుడికి ఆరాధన మీరు మమ్మల్ని ప్రభావ జ్ఞాపకం చేసుకొని ప్రభావ ఈ సమయంలో ప్రభావ అందరూ కూడుకుంటూ ప్రభావ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని క్షేమంగా ప్రభావ ఇక్కడ కూడుకుంటామని ప్రభావ మీరు ఇచ్చినటువంటి మీకు వందనాలైనా ప్రభావ ఇదిగో మీ శరీరధారులుగా ప్రభావ ఈ యొక్క మందిరంలో కూడుకున్నటువంటి కాదు కానీ ప్రభావ ఆత్మానుసారముగా ప్రభావ ఏక మనసుతో ప్రభావ ఏకాత్మతో ప్రభావ మిమ్మల్ని స్తుతించి ఆరాధించడంలో ప్రభావ మీ వాక్యములను గ్రహించినందుకు కావలసినటువంటి ప్రభావ ఆ యొక్క జ్ఞానమును మాకు దయచేయడానికి ప్రభావ ఇదిగోనైనా సంఘమంతటిని ప్రభావ ఐక్యపరుస్తున్న దేవా నా తండ్రి, మీరే ప్రభావ మమ్మల్ని ఆశలు దీవించడానికి కోరుతున్నాను. ఎటువంటి సాధారణ శక్తులు మా మీద ప్రభావితం కాకుండా మీ కాపుదల్లో భద్రపరిచి దీవించడం కోరుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తుతులు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు పేరున అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ భోజనం చేసేసారా? ఎండాకాలంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నారా? ఎండకి ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉందో తెలుసు కదా? తెలుసా? హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. ఎలా చెప్పాలి? సమయ సందర్భాన్ని బట్టి. మరి అది నేను ఖచ్చితంగా నాదే అని అన్నప్పుడు అవును కలుగును కాదు, ఆమె ఇది నాదే అని మనం తీసుకోవాలి. ఇది ఎదుటి వారిదే అన్నప్పుడు ఎదుటి వారికి ఇచ్చేదట్టు పడతాను. మరి సమూహములకు ఇచ్చేది సమూహం ఇచ్చేది పడతాను. ఆమె హల్లెలూయా. సమయ సందర్భాన్ని బట్టి మనం ప్రస్తావన చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మోసం చేసుకునేటువంటి సమయము కాదు. ప్రభు పేరున మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు మీ కొరకు నా కొరకును ఆయన ప్రాణాన్ని వెలగట్టి కొన్నాడని మీరు నమ్మితే ప్రభు యేసుక్రీస్తు నామములో మీరు ఆయనని ఘనపరచడంలోనూ ఆయన కనపరచడంలోనూ ఆయన మహిమపరచడంలోనూ జీవించవలసి ఉన్నది. ఆమేన్. వచ్చామంటూ వచ్చాము. మరి నేను చిన్నప్పటి నుంచి ఒకటే రీతిగా ఉన్నాను, ఒకటే ఆలోచన కలిగి ఉన్నాను, ఆ విధంగానే నేను జీవిస్తాను అనుకుంటే మార్పు రాదు. అర్థమవుతుందా? అది మార్పు రాదు. ప్రవీణ యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆశీర్వదించడానికి స్వీకరించడానికి ఆది యందు ఆదాముతో
ఏ యొక్క ప్రేమ కలిగి ఉన్నాడో, తర్వాత మోషేతో ఏ ప్రేమ కలిగి ఉన్నాడో, దావీదుతో ఏ ప్రేమ కలిగి ఉన్నాడో, నెహెమ్యాతో ఏ ప్రేమ కలిగి ఉన్నాడు, దానియేలుతో ఏ ప్రేమ కలిగి ఉన్నాడు. యేసు క్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చి తాను కనపరుచుకున్నట్లు పేతురు, అపోస్తలుడు పౌలు, అగ్నిలతో, మరి అదేవిధంగా తిమోతితో, తోమాతో ఏ ప్రేమ కలిగి ఉన్నాడో అదే ప్రేమ నీతోనూ నాతోనూ కలిగి ఉన్నాడు. ఆమేన్. క్రీస్తు కనపరచబడక మునుపున ఆదాముతో కలిగిన ప్రేమ, యేసు భూమి మీద ఉండి జీవిస్తూ తనలో ఉన్న క్రీస్తును కనపరిచినప్పుడు చూపిన ప్రేమ ఈరోజు నీ మధ్య నా మధ్యగా మరి ఆయన శరీరధారుడుగా కనిపించకపోయినా ఆయన నీ మధ్య నా మధ్యన నిలిచి ఉన్నాడు అనేదాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? ఒకరిని బట్టి ఒకరిని కాదు, హత్తుకోవాలి మనసు ప్రేమ. ఆమె ఒక సువాసన వెదజల్లుతున్నా, ఒక దుర్వాసన వెదజల్లుతున్నా, అది మన ముక్కులకు వచ్చినప్పుడు ఇది సువాసన, ఇది దుర్వాసన అని మనం ఏ విధంగా అయితే చెప్పడానికి మన శరీరము దాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ఇది రుచికరమైనది, ఇది రుచి లేదని, దీంట్లో ఉప్పు ఉందని, దీంట్లో కారం ఉందని, ఉప్పు లేదని, కారం లేదని ఎలాగైతే చెప్పడానికి మన శరీరం నాలుగు రుచిని ధృవీకరిస్తుంది, ఆ విధంగా కూడా నిజమైన వాక్యాన్ని నీవు నేను గ్రహిస్తే ఆమేన్ హల్లెలూయా మనము సమయానుసారంగా చెప్తాం. ఆమేన్. క్రీస్తుతో నడుస్తుంటే, క్రీస్తుతో మనం ఐక్యత కలిగి ఉంటే, క్రీస్తు ఆత్మ మన మీద ఉంటే మనం ఖచ్చితంగా ఒకరికి మార్గంగానే ఉంటాం, కానీ ఒకసారి చెప్పించుకో చేస్తుంది. ఎందుకంటే ఒక్క వ్యక్తి సంఘాన్ని డిస్టర్బ్ చేస్తాడు, ఒకే ఒక్క వ్యక్తి. ఇంకా సాతాను గారు ఏదైనా కోరిక మొత్తాన్ని డిస్టర్బ్ చేశాడు. అవునా? చేస్తుంది. ఒక్క సాతానే రాజ్యాలన్నింటినీ డిస్టర్బ్ చేస్తాడు. సంఘంలో కూడా ఒక వ్యక్తి సాతానికి ప్రేరేపింపబడితే దేవుడైతే అందంగా ఆకర్షించాలని పని కట్టుకోడు. అర్థమవుతుందా? దేవుడైతే అందంగా ఆకర్షించాలని పని కట్టుకోడు. తన విత్తనం అయితే ఆ మొక్క, ఆ విత్తనంలో ఆ మొక్కే వచ్చింది. తన యొక్క మాట గ్రహిస్తే, తన యొక్క మాటని కలిగి ఉంటే ఆయన ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. ఆమేన్. అదవుతుందా? సాతాను నిన్ను రూఢీపరుస్తూనే ఉంటాడు. అప్పుడు ఇచ్చే అని చెబుతుంటే మనలో ఉన్నటువంటి ఒక దురాత్మ ఆ విధంగానే నడవాలి, చేయాలి అనేటువంటిది బలపరచబడుతుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడు నువ్వు పరిశుద్ధుడివి అని చెప్పదు. అర్థమవుతుందా? ఇది నీకు కావాలి, ఇది నీకు కావాలి, ఇది నీకు కావాలని చెప్పదు. దేవుని దేవుని నామానికి గాక. కాబట్టి మనము దేవుని ఎరిగి ఉంటే ఒక్క మారు ప్రభువా కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం మరొక్కసారి, ప్రభువా కేవలం ఒక్కసారి, ప్రభువా కేవలం మరొక్కసారి,
చేసుకొనుమా అంగీకరించుమా నన్ను జ్ఞాపకం చేసుకొనుమా నన్ను అంగీకరించుమా ప్రభువా కేవలం ఒక్కసారి ప్రభువా కేవలం మరొక్కసారి ఆమేన్. మనము దేవుడిని ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను, ప్రభువా ఒక్కసారి మరొక్కసారి నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఒక్కసారి మాట్లాడితే, ప్రభువా నువ్వు ఒక్కసారి నాకు కనబడితే ప్రభా నేను ఆ తట్టు తిరుగుతాను నేను. నువ్వు ఒక్కసారి నన్ను పిలిస్తే ప్రభా నీ స్వరం ఎక్కడుందో ప్రభా నేను పరిగెత్తుకుంటూ రావడం కోసం ప్రయాసపడుతున్నాను నేను. ప్రభువా నీ జాడ కోసం, నీ మాట కోసం, నీ యొక్క శ్వాస కోసం, నీవు ఎక్కడున్నావు అనే దానికోసం నిరీక్షణతో నేను ఎదురు చూస్తున్నాను ఆయన అని ఈరోజు సంఘంలో ఎంతమంది ఉన్నారు? దేవుని ఎదగాలి, దేవుని కోసం ప్రయాసపడాలి, దేవునితో జీవించడం కోసం మనం ప్రార్థన కలిగి ఉండాలి. దేవుడి మాట ఎక్కడ వినపడుతుందో దాన్ని గ్రహించేటువంటి మనసు మనకు ఉండాలి. ఆ స్థితిలో ఆ యొక్క ఆశీర్వచనాన్ని మనం పొందుకున్న కోసం ఎప్పుడైతే మనం ఎదురు చూస్తుంటాం అవే యేసుక్రీస్తు మాట చెప్తున్నాడు, చిన్న పిల్లలను నా యొద్దకు రానియండి, వారు పరలోక రాజ్యము వారసులు. ఆమె అర్థమవుతుందండి. వాళ్ళకి ఏ యొక్క ఆలోచన లేవు, వాళ్ళు కేవలం ప్రభువైన యేసుక్రీస్తుతోనే వాళ్ళు మమేకమై ఉంటారు. ఆమె యేసుక్రీస్తు అంటే దేవుడు ఎవరున్నారో వారైతే వాళ్ళు మనం ఏది చెప్తుంటే దాన్ని గ్రహిస్తారు. అంటే వారికి మారు మనసు అనేటువంటిది ప్రాధాన్యత. కానీ ఆ మారు మనసు లేకుండా, మన పశ్చాత్తాపం లేకుండా, తగ్గింపు లేకుండా, నామకే వాస్తుగా మన యొక్క అవసరాల కోసము, మన యొక్క స్థితిని కాపాడుకోవడం కోసము స్వార్థంతో యేసుక్రీస్తు సంఘానికి వస్తే దేవుడు నిన్ను దేవుడు నీ యొక్క అస్వస్థతని నయం చేయడం కోసము అవకాశం, నీ యొక్క ఆలోచన తీరుని నువ్వు మార్చుకోకుండా నువ్వు రావచ్చు కూర్చున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. నేను ఆ దేవుడికి మొక్కలేదు కదా, నీకే కదా మొక్కుతుంది, ఆ దేవుడికి నువ్వు మొక్కని అని చెప్పలేదు, మొక్కొద్దు అని చెప్పలేదు. నీలో మారు మనసును కలిగి ఉంటుంది అంటే ఆమె మారు మనసు కలిగి ఉండటం అంటే పశ్చాత్తాపం కావాలి, ఎదుటి వారిని క్షమించే గుణం కావాలి, ఎదుటి వారి కోసం ప్రార్థించే గుణం కావాలి, ఎదుటి వారి గురించి మనము వారి సమస్యలో ఉన్నారే ఆ సమస్య నుంచి ఎలాగా మనం వారిని బయట వేయడం కోసము దేవుడు మనం ఏం చేస్తారు అనేటువంటి. ఎందుకు అంటే నువ్వు రాజు, నువ్వు రాజువి. నీ రాజ్యములో ఒక వ్యక్తి కూడా కష్టపడకుండా, మరి అబద్ధపాడు కాకుండా, నశించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆమె దీన్ని ఎంతమంది గ్రహించారు ఈ సమయంలో? అది గ్రహించినప్పుడు చెబుతున్న విషయానికి మనము తిరిగి పరీక్షించుకుని సరి చేసుకోవాలి. ఆ స్థితిలో మనం లేకపోతే, ఆ పవిత్రతని మనము కలిగి లేకపోతే యేసుక్రీస్తుని మనము వెంబడించడంలో విఫలమవుతాం. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు తెలియని వారు కోట్ల మందిలో ఉన్నారు.
చర్చికి వచ్చేవారు, ఈరోజు ఆరాధన చేసేవారు, ఈరోజు మాట్లాడేవారు. ఈరోజు ఏంటి మాట్లాడేవారు అంటే ఏం చేస్తారు తెలుసా? ఈత మాటలకి మూడే పెట్టుకుని ఒక గాడిద మీద ఒక మనిషిని కూర్చోబెట్టి ఒక పిల్లవాడు పెద్దవాడు యేసు క్రీస్తు ఆ మాదిరిగానే గాడిద మీద కూర్చోబెట్టి ఆనాటి సంఘం నడిపించి ఈయన క్రీస్తు అంట, ఈయన యేసంట, ఈయన రాజు అంట, ఈ రాజును చూడండి అని చెప్పేసరికి గాడిద మీద పెట్టి ఊరేగించారు. ఈరోజు కూడా మనం అది చేసుకుంటే, ఈరోజు కూడా మనం ఆలోచన కలిగి ప్రభువుని గొప్ప రాజుని, రాజులకు రాజు మహాప్రభు ప్రవీణ యేసు క్రీస్తు వారిని అన్నమాట ఇదే. అవునా కదా? ఆయన రాజు అయితే గాడిద మీద ఊరేగిస్తారు. రాజు అయితే ఏం చేయాలి? ఏం చేయాలి? నీ బిడ్డ తీసుకెళ్ళి నువ్వు గాడిద మీద ఎక్కిస్తావా? నీ బిడ్డను ఏం చేస్తావు? భుజాల మీద పెట్టుకుని ఊరేగించుకుంటూ తీస్తావు. అవునా కదా? నీ బిడ్డ నీకు వారసు. అమ్మాయి, నీ బిడ్డ నువ్వు కనపరచాలనుకుంటున్నావు, అది ప్రవేశ చేస్తూ నీలో పుట్టే నువ్వు నెత్తి మీద పెట్టుకుంటే నువ్వు తిరగాలి, కానీ గాడి మీద పెట్టి తిరిగేది. ఆ రోజున ఏదైతే చేశారో ఈ రోజున అదే చేస్తున్నారు సంఘం. ఆచారాన్ని వెంబడించడంలో కాదు, ఏది పవిత్రత, ఏది పరిశుద్ధత. ఒక మనిషి అంటాడు, నీ నోట దుర్భాష వస్తుంది, నువ్వు మా కూతురు తింటున్నావు, నువ్వు దేవుని గడివేనా అని. మంచి మాటలు చెప్పేటువంటివి మనం తీసుకోవాలి, చెడు మాటలను బట్టి ప్రేరేపించి ప్రశ్నిస్తూ, కానీ చెప్తున్న మంచి మాట నాటికి చెవికెత్తి తీసుకునే విధానంలో అంటే ఏ కాడికి చెప్పటము నీ ఆధిపత్యాన్ని ప్రదర్శించడమే కానీ మారు మనసు రావాలి. నీకు కదా ముందు మారు మనసు రావాల్సింది, ఎదుగుడికి కాదు కదా. నీకేం చెబుతుందో నువ్వు మార్చుకోవడం లేదు, కానీ నువ్వు ఎదుగుడికి చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ మనము మారు మనసు కలిగి ఉండాలి. మనం ప్రభువుని ఎరిగి ప్రభు పేరిటన మనము పవిత్రమైన విశ్వసిస్తే, ప్రవీణ యేసు క్రీస్తు నామంలో మనం బాప్తిస్మం పొంది ఉంటే, ప్రవీణ యేసు క్రీస్తుకి మనం వారసులు అనిపిస్తే, నీలో ఉన్నటువంటి క్రీస్తుని నువ్వు కనపరచాలి కదా. నీకు నువ్వుగానే ప్రవీణ యేసు క్రీస్తుని నువ్వు కనపరచకపోతే, నీలో యథార్థత లేకుండా, నీలో మారుమనసు లేకుండా, నీలో ప్రేమ లేకుండా, నీలో క్రమం లేకుండా, నీలో సరైనటువంటి తీర్చిదిద్దుకోవడం లేకుండా, ప్రవేణ యేసు క్రీస్తు ఏ మాదిరిగా ఉన్నాడో ఆ మాదిరి జీవితం నీలో లేకుండా నువ్వు ఎంత చెప్పుకున్న ప్రయోజనం ఉంటుందా? మనకు వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్యంతో మనం జీవించాలి. మనము ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి దురాలోచనలు, దుర్భేదములను, లేకపోతే స్వార్థపర ఆలోచనలు, లేకపోతే ఏదో వారి యొక్క అనాపేక్షను, వారి యొక్క ఆకాంక్షను ఏదో మనం చూస్తూ వారిని మనము ఏం చేస్తున్నాము?
నీలో ఇది ఉంది అని చెప్తున్నామే, కానీ మనలో ఏముందో అనేది మనం పరీక్షించుకోవట్లా. అది నాకైనా మీకైనా మొదటిగా నేను పరీక్షించుకోవాల్సిందే. మీకు చెప్పాలంటే ఉదాహరణ ఆ మాదిరిగానే నువ్వు నేను మార్చుకోవాల్సిన వారి అపోస్తలుల పౌలు 20వ అధ్యాయం 20వ వచనం చదవండి. అపోస్తలుల పౌలు 20వ అధ్యాయం 20వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనుక బహిరంగముగా ఇంటి నుంచి మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చింటునో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేనెప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెలుచున్నాను. అక్కడ నాకు ఏమీ సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఇవ్వని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇస్తున్నాడని తెలియను. ఇది ఎంతమందికి అర్థమైంది చెప్పండి. అర్థం కాదు. దేవుని ఎవరు అర్థమైంది ఈ వాక్యం? మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగానే ఇంటింటను మీకు తెలియచేయు బోధించు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవాలని యూదులకును గ్రీకుస్తులందరూ ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటేనో ఇదంతయు మీకు తెలియదు. ప్రభువైన యేసు క్రీస్తు ఏ మాదిరిగా ఉన్నాడు చెప్తూ అమెరికా నుంచి ప్రపంచం అంతటా 249 దేశాల్లో 7 సార్లు ఈ కాల ప్రవక్త ప్రతి ఒక్క ఇంటికి తెలియపరిచే విధముగా తన వాయిస్ మరి ఈ యొక్క దశలో ఈ యొక్క శతాబ్దంలో ఆయన ప్రకటిస్తున్నాడు. ఆయన శరీరము తుదముట్టించినప్పటికీ తన ఆత్మతో నీకును నాకు నా ద్వారా మరొక కాపల ద్వారాను సువార్త మీకు ఎప్పటికప్పుడు వారికి ఆమేన్. ప్రభు రాక వస్తుంది, ప్రభు రాక వస్తుంది, ప్రభు రాక వస్తుంది అని చెప్పేస్తారని అందరూ చెప్తున్నారు. అవునా కాదు? ఆమేన్. ఇది నిజమేనా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్తున్నాను. అదొద్దండి, అక్కడ నాకు ఏమీ సంభవించునో తెలియదు కానీ ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రభువైన యేసు క్రీస్తుని మెస్సియా వచ్చాడని యెరూషలేము వర్ణించిందా? ప్రభువైన యేసు క్రీస్తు రక్షకుడు, ఈ సర్వలోక రక్షకుడు, వారి మధ్యనే జీవించాడనేటువంటి విషయాన్ని మరి ఈ రోజు ఈనాటికి
ప్రభువైన యేసుక్రీస్తుని వాళ్ళు గ్రహించారా? ఈనాటి గ్రహించారు, గ్రహించరా? వాళ్ళు ఒప్పుకోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఇజ్రాయెల్ దేశానికి ఒప్పుకోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు ఇజ్రాయెల్ దేశానికి పుట్టింది, కానీ యేసుక్రీస్తు వచ్చాడన్న సంగతి ఇజ్రాయెల్ దేశం ఒప్పుకోదు. మా మెస్సీయ రావాలి, మా రక్షకుడు రావాలని ఎదురుచూస్తుంది. ఇప్పటికి ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన విషయాన్ని వాళ్ళు అంగీకరించలేదు, మనకు తెలియదు లోకరక్షకుడు వచ్చాడు. మనం గ్రహించాం. ఆమేన్. ఈ విషయాన్ని అందరి ప్రపంచం అంతటికి 7 సంఘ కాలాల్లోని 7 ప్రవక్తలు బోధించుకుంటూ వచ్చేసారు. ప్రపంచం అంతా గ్రహించింది. ఇప్పుడు పరిశుద్ధాత్మలో బంధించబడి, అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ యందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ కనబడాలి? ఇజ్రాయెల్ కనబడతాడు. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నీ మధ్య నా మధ్య ఇప్పుడు వరకు ఉన్న విషయాన్ని మనం గ్రహించలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ రోజు శరీరధారుడుగా ఉంటే ఇజ్రాయెల్ గమనించలా. ఆత్మానుసారంగా నీ మధ్య నా మధ్య ఉంటే చాలా మంది గమనించలేదు. వారు ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారు, పరిశుద్ధ గ్రంథంలో అభ్యసిస్తున్నారు, చర్చిలకు వెళ్తున్నారు యూదులు. కానీ వారి మధ్య వ్యతిరేకంలో ప్రభువైన యేసుక్రీస్తు పుట్టాడని, ఆయన మెస్సీ అని, ఆయన లోకరక్షకుడని, ఆయన సిలువ వేయబడ్డాడని, ఆయన సిలువ ద్వారా సర్పాన్ని అక్కడ తొక్కాడని, ఆ సర్పం వలన ఆయనే నీ కొరకు రాకొరకు రక్తం పెట్టి వెలగట్టి కొన్నాడని గమనించలేదు. ఇప్పటికి కూడా 2025 సంవత్సరానికి కూడా అదే మాదిరిగా మనం కూడా ఉన్నాం ఇక్కడ. ఎవరైతే వాక్యమును గ్రహించిన వారు ఉన్నారో వారు కూడా మన మధ్య ఆత్మానుసారుడుగా ఆనాడు క్రీస్తు ఏ విధంగా ఉన్నాడో, ఆ క్రీస్తు రాకముందు మోషేలు ఎలా ఉన్నాడు, ఆ క్రీస్తు రాకముందు దావీదులు ఎలా పనిచేశాడో, ఆ క్రీస్తు శరీరధారుడిగా రాకముందు దానియేలు ఏ విధంగా పనిచేశాడో, ఆ క్రీస్తు రాకముందు ఆదామును ఏ విధంగా పనిచేశాడో అర్థమవుతుందా? గమనించలా. శరీరధారుడికి వచ్చినప్పుడు గమనించలా. ఆత్మానుసారుడుగా మన మధ్య సంచరిస్తున్నప్పుడు మనం గమనించట్లా. ఆ వాక్యము మన మధ్య ఫిల్ఫిల్ అవుతున్నప్పుడు మనం గమనించట్లా. మరలా యెరూషలేము వైపు తిరుగుతున్నాడు. ఆమేన్. మరలా ఆయన యెరూషలేము వైపు తిరుగుతున్నాడు. అక్కడ ఏం సంభవిస్తుందో తెలియదు. అర్థమవుతుందా? యూదులకు గ్రీకు దేశస్తులకు ఎలా సాక్ష్యం ఇచ్చి ఉంచుతున్నో ఇదంతా మీకు తెలియదు. ఇదంతా మీకు తెలియదు. యూదులకి నేను ఏ విధమైన సాక్ష్యం ఇచ్చానో మీకు తెలుసు, వారికి తెలియదు. గ్రీకు దేశస్తులకి ఏం సాక్ష్యం ఇచ్చానో మీకు తెలుసు, వారికి తెలియదు. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడి ఉన్నాయి, యెరూషలేములకు వెళుతున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించినో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాల్చుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఆమేన్. ఉన్నాయా? రెడీగా ఉన్నాయా? లేవో సంవత్సరం అదవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడ కనబడాలి? ఇప్పుడు ఆయన రెండో రాకడ అనేది ఎక్కడ కనబడుతుంది? మొదటి రాకని ఇజ్రాయేలు గుర్తించకపోబట్టి ప్రపంచం అంతటా ప్రభువైన యేసుక్రీస్తు సువార్త వచ్చింది. అదవుతుందా? ఆ రోజు ఆయన గుర్తిస్తే ఈ రోజున నీకు నాకు సువార్త దేవుని మహిమ. ఇప్పుడు రెండవ రాకడ ఎక్కడ రావాలి? ఇజ్రాయేల్లో కనబడాలి. అర్థమవుతుందా? ఇక్కడ కనబడుతుంది. భారతదేశంలో కూడా రాకడ కనబడుతుంది. ఎలా కనబడుతుంది? అమెరికాలో కూడా రాకడ కనబడింది. రెండో రాకడ ఎవరు కనబడింది? బ్రెనహాంలో కనబడింది. మరి బ్రెనహాంలో ఒక్కడిలో కనబడుతుందా?
వర్తమాన బంధంలో కనబడతారు. అర్థమవుతుందా? వారందరూ ఏకంగా ఉండాలి. దేవుడు హల్లెలూయా. ఒక బ్రహ్మంలోని ప్రభు యేసుక్రీస్తు కనబడ్డాడని చెప్పేసి సరైన చెప్పడానికి కాదు ఈ వర్తమానం. పెట్టు నీకును నాకును బయలుపాటు చేసినటువంటి దానికి ఈరోజు నీలోను నాలోను ఎదుటి వారిలోను అందరిలో ప్రభు యేసుక్రీస్తు కనబడతాడు. అది ఎవరు కనబడతారు? ఆ పవిత్రమైనటువంటి చూపు కలిగిన వారికి. ఆమేన్. అర్థమవుతుందా? నేను అద్దం మీద నుంచుంటే ఎవరు కనబడతారు? అద్దం ముందు నుంచుంటే నేను కనబడతాను, నువ్వు నుంచుంటే నువ్వు కనబడతావు. అర్థమవుతుందా? ప్రవీణ యేసుక్రీస్తు ఈ ప్రపంచం అనేటువంటి అద్దం ముందు నుంచుంటే ఆ అద్దంలో ఆయనే కనబడాలి. ఆమేన్. ఈ ప్రపంచం అంతగా ఒకటే అర్థమై ఉంది, ఒకటే రాజ్యమై ఉన్నది. ఆమేన్. ఆయనలో ఉన్న రాజ్యం ఈ భూమిలో కనబడాలి. ఆమేన్. ఆ యథార్థత, ఆ నీతి, ఆ క్రమము, ఆ యొక్క సాక్ష్యము, ఆయన ఏ మాదిరిగా ఉన్నాడో ఆ మాదిరిగానే నువ్వు నేను జీవించవలసినది. అర్థమవుతుందా? నన్ను ఆ రోజు ప్రవీణ యేసుక్రీస్తుకి ఏ విధమైనటువంటి శ్రమలకు అప్పగిస్తాడా? లేదు. ఎందుకంటే నువ్వు వదిలి. ఆమేన్. సిలువుకు అప్పగింపబడింది ప్రవీణ యేసుక్రీస్తుని. నన్ను ఆ విధంగా సిలువుకు అప్పగించుకోవడం ఎందుకు అంటే వధువు దగ్గరికి రావాలంటే ముందు వరుడును తాకాలి. వరుడును తాకే శక్తి సాతానికి. అర్థమవుతుందా? మేలిమి ముసుగులో వధువు ఉంది. ఆమేన్. ఈ రోజు వరుడికి ప్రవీణ యేసుక్రీస్తుకి సాదృశ్యంగా వధువు ఉండాల్సిందే, కానీ వధువుకి శ్రమల దినాలు కాదు ఇది. ఆమేన్. ఎవరికి వారే క్రమశిక్షణని, క్రమాన్ని ఎరిగి నడవాలి. తెలుసు హరి. ఎవరు శిక్షించేది కాదు. ఇది నాది కాదు, ఈ తప్పు చేసే లక్షణం నాది కాదు, ఈ అక్రమంగా నడుచుకోవడం నాది కాదు, ఈ అన్యాయపు మాటలు చెప్పడం నాది కాదు, ఈ అబద్ధపు మాటలు చెప్పడం నాది కాదు, ఇది మోసపుచ్చేటువంటి లక్షణం నాది కాదు అని ఎవరు నిర్ణయించాలి? ఎవరు నిర్ణయించాలి? ఎవరికి వారే సరి చేసుకోవాలి. ఎందుకు సరి చేసుకోవాలంట? ఎందుకు సరి చేసుకోవాలి? లూకాసు సువార్త 17వ అధ్యాయం. ఎవరికి వారే ఎందుకు సరి చేసుకోవాలి? లూకాసు సువార్త 17వ అధ్యాయం 23వ. వారు ఇదిగో ఇక్కడ అదిగో అక్కడ ఎంత చెప్పిన ఎడల, నీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, నమ్మకుడి, వెంబడింపుడి, ఆకాశం ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని మీతో చెప్పిన ఎడల వెళ్ళకుడి, వెంబడైపోడి. ఇదిగో అక్కడ ఉన్నాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు అని చెప్తే ప్రవీణ యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు చెప్పవచ్చు. ఎందుకంటే క్రీస్తు ఎక్కడున్నాడు? క్రీస్తు ఎక్కడున్నాడు? చూడండి 22వ వచనం. మనిషి కుమారుని దినములలో ఒక దినం చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. అర్థమవుతుందా? ఎందుకు దినం చూడకూడదు? ఎందుకు చూడలేదు? ఎందుకు చూడకూడదు? ఎందుకు చూడలేకపోతున్నాం మనం? ఆ దినాలు ఒక రోజు వస్తుంది, కానీ ఆ దినాన్ని మనం చూడలేమంట. ఆకాశం 24 వస్తుంది,
ఆకాశం క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కు ఎలా ప్రవేశించును, అలాగే మనిషి కుమారుడు తన జన్మన ఉంది. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షించబడవలెను. నోవాహు దినములో జరిగినట్టు మనుష్య కుమారుడి దినములలో జరుగును. ఆమేన్. నోవాహు దినాల్లో ఏం జరిగింది? నోవాహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తిరుగుతూ త్రాగుతూ పెండ్లాడుతూ పెండి తిరిగి నుండి అంతలో జల ప్రయాణం వచ్చి వారందరిని నాశనం చేశారు. అనుభవం చేసేంత వరకు ఎవరికి అర్థం కాదు. అర్థమవుతుందా? తెలుసు. అణు విద్యుత్ కేంద్రము బ్లాష్ అయ్యింది. ఇరాన్లో అణు విద్యుత్ కేంద్రం బ్లాష్ అయ్యి ఈ రోజున అక్కడి నుంచి ఆ విస్ఫోటం అంతా రేడియేషన్ అంతా వ్యాప్తి చెందుతుంది. కువైట్ కూడా చాలా మంది ఖాళీ చేస్తారు. కువైట్ అంతా కూడా 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది హార్మోజ్ ఆ జలసరి. అర్థమవుతుందా? తెలుసు. ఆ సముద్రము 30 కిలోమీటర్ల వెడల్పే ఉంది. ఆ 30 కిలోమీటర్ల వెడల్పున అవతల ఒడ్డున ఇరాన్ ఉంది, యువతల ఒడ్డున కువైట్ ఉంది. అవతల ఒడ్డున ఇరాన్లో భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క అణు విద్యుత్ కేంద్రం అంటే ఎలక్ట్రికల్ ప్లాంట్, కరెంట్ ఉత్పత్తి చేసేది అణు రేడియేషన్తో తయారు చేసేటువంటి దాంట్లో అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ని అక్కడ బాగుంటుంది లీకేజ్. ఆ లీకేజ్ ఆ రేడియేషన్ కువైట్ వరకు వచ్చింది. ఇది 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి దేవస్థానం. అది ఎప్పుడు జరిగిందంట? మార్చి 27వ తారీఖు జరిగింది. ఇవాళంతా 29. ఈ విషయం మీద అది ఎప్పుడైతే జరిగిందో 23, 24 తేదీల్లో మనకు రావాల్సినటువంటి ఇవి ఆయిల్ క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటి షిప్లన్నీ వచ్చేసి ముంబైకి, వైజాగ్కి, మెడ్రాస్కి రావాల్సిన షిప్లన్నీ వచ్చేస్తుంది దేవస్థానం. అవి వచ్చేసిన తర్వాత మళ్ళా డంపింగ్ కోసం ఇప్పుడు వెళ్తలేదు. ఎందుకంటే రేడియేషన్తో ఉంటే వాళ్ళు ఆశ అవ్వచ్చు, ఇంకోటి ఏదో లేదు. అందుకని ఇప్పుడు వెనిజులా దేశం నుంచి ఆయిల్ను మనము దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం జరిగింది. హరడి అర్థమవుతుందండి. ప్రవక్తకి చివరిగా ఇప్పుడు వెనిజులా దేశంలో ఎవరు ఆధీనంలో ఉంది? అమెరికా ఆధీనంలో ఉంది. అమెరికా ఆధీనంలో ఉన్న వెనిజులా నుంచి మనం ఇప్పుడు ఆయిల్, గ్యాస్ తెచ్చుకుంటాం. ఇప్పుడు స్టిల్ జరుగుతున్నటువంటి ఇప్పుడు మనకి గల్ఫ్ దేశాల నుంచి అవసరం అయిపోయింది. అంటే ఇలాంటి పరిస్థితి మనము చూసేటువంటి పరిస్థితి మనము వచ్చేస్తుంది. అంటే భయంకరమైనటువంటి యుద్ధము ప్రగల్భంగానే ఉన్నది. ఏ రోజుకు ఆ రోజు జరుగుతూనే ఉంది. అక్కడ భయంకరమైనటువంటి పరిస్థితి జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ కాన్సెప్ట్ ఏంటి? 3వ మందిరం కట్టాలి, ప్రవీణ యేసుక్రీస్తు అభిషేకం జరగాలి, అక్కడ 2వ రాకడ జరగాలి. దానికోసమే ఎర్రపై తీసుకొచ్చారు, వధించారు, దాన్ని లక్ష్మీ పట్ల చేశారు. ఆ 3 దిన మరి అక్కడ సిద్ధపాటు చేసి ఉన్నారు. 3వ మందిరం కట్టడానికి అది ఏర్పాటు చేసుకున్నారు. అవన్నీ మనం కొన్ని సంవత్సరాల నుంచి చెప్పుకునే ఉంటాం. మరి ఎవరైనా ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఇరాక్ దేశం మీద జరుగుతున్నటువంటి దాడి, ఇరాక్లో ఉన్నటువంటి సుప్రీం లీడర్స్ని టపా చంపేస్తారు. అమీర్ని చంపేశారు, ఇజ్రాయెల్ తర్వాత వాళ్ళు చంపేశారు, మరి ఆర్మీ చీఫ్ని చంపేశారు. అక్కడ పరిస్థితి అంతా కూడా దారుణం. ఇప్పుడు మనం వార్తలో చూస్తున్నాం. అక్కడ పరిస్థితి అంతా వేరుగా ఉంది. చీకటికి పరిస్థితి, కరెంట్ లేదు, తినడానికి ఆహారం లేదు, మెడికల్ కిట్స్ భారతదేశం నుంచి పంపించారు. మన ప్రభుత్వం పంపించింది. మరి ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటే మరి ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో దేశాలన్నీ కూడా కూర్చున్నట్టు ఈ రోజు దేశోద్ధారణ చాలా వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లు అంతా కూడా ఇష్టమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో
ఎవరైనా అక్రమంగా నడుచుకునే వారు నడుచుకోకుండా అవుతున్నారా? అన్యాయం చేసేవారు చేయకుండా ఉంటున్నారా? అబద్ధికులు అబద్ధం ఆడకుండా ఆగుతున్నారా? ఎవరు లేరు. ఎవరు గారు ఏం చేస్తున్నారు? వాళ్ళది అది కలిగి ఉండటం కోసం ఏం చేస్తున్నారు? దోచుకో అర్థమవుతుంది. కాబట్టి మన మధ్య జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా మరి ఆ లోకము ఏ విధంగా ఉన్నదో, ఆ లోతు దినాలు ఏ విధంగా ఉన్నాయో, ఆ నోవాహు దినాలలో ఏ విధంగా ఉన్నాయో, ఆ ఓడలోకి వెళ్ళే దినం వరకు జరులు తినచ్చు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్లి తీయబడుచు, అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేస్తారు. వారందరూ ఉంటారు, అర్థమవుతుంది. వారందరూ అలాగే చేసుకుంటూ ఉంటారు. కానీ దానిలో నుంచి దేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తుంటే నీవు నేను కూడా తెలుసుకునే స్థితిలో ఉన్నామా లేదా అనేది ఇక్కడ పరీక్షించుకుని మనము ఏం చేయాలి? అవతల పరీక్షించుకుని ఆ విజయం ఏందో తెలుసుకోవాలి. అర్థమవుతుందా మీకు? గమనించారా? బాగా మనసు వచ్చిందా? ఎప్పుడు నిరుత్సాహంతోనో ఒక దీనత్వం ఉండాలి. నిరుత్సాహంతోనో అయ్యో దేవుడా ఏమైపోయిందయ్యో అని చెప్పేసి అనుకుంటా కూర్చోవద్దు. ఎందుకంటే ఆకాశ పక్షాలు కూర్చోవద్దు, కేరింతలు కొడుతూ నేను నన్ను దేవుడు ఆ విధంగా సంతోషంతో ఆనందంతో జీవించమని చెప్తున్నాడు. అనుమానంతో ఉన్నారా? వెళ్ళిపోయారు. అనుమానంతో ఏదో లైన్ సిచ్యువేషన్ వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని భయపెడతానికో ఇది చేయడానికి కాదు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులని మీరు చేసుకోండి, తెలుసుకోండి, సరి చేసుకోండి. అపోస్తలుల ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం చేయండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, 7 నక్షత్రముల దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. గమనిస్తున్నారా? జీవిస్తున్నావని పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు మృతుడివే. అవునా కాదా? 7 నక్షత్రములకు దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నదే గాని నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. స్పష్టంగా చెబుతున్నాడు ఆయన. నీ మాటలు, నీ క్రియలు, నా క్రియలు కూడా ఆయన దేవుడి ఎదుట ఏదంట? ఆయన దేవుడి ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు. కనుక జాగ్రత్త నీవెలా ఉపదేశం పొందితువో జాగరూకుడవై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. జాగరూకుడువై అంటే ఏంటి? ఇప్పటికైనా మెలకు కలిగి నువ్వు నీ లక్ష్యాన్ని వదిలి, నీ యొక్క అస్పష్టతలను వదిలి, నీ యొక్క బలహీనతలను వదిలి నీవు ఇప్పటికైనా లే, చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. చావపోతున్నవి మిగిలినవి ఏంటవి? చావకపోతున్నావు అంటే ఏంటో అవి బలపరచము. నీవెలాగ ఉపదేశం పొందితవో, ఎలాగే వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని కైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడు అయి ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చెదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదునో నీకు నేనే తెలియదు.
అయితే తమ వస్త్రమును అపవిత్రపరుచుకుని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. సంఘములో సేవకుల యొక్క ఆలోచనలతోనూ, ఆచారాలతోనూ, మూఢనమ్మకాలతోనూ, గలిబిడితోనూ ఆ వస్త్రాలు, దేవుని యొక్క మహిమా వస్త్రాలను ధూళిపట్టి, దుమ్మిపట్టి, దేవుని యొక్క విశిష్టత తెలుసుకున్న వారు, మారుమనసు కలిగిన వారు, నిజంగా దేవుని గ్రహించేటువంటి వాళ్ళు కూడా ఆ మత్తులో ఉన్నారు, ఆ అపవిత్రతలో ఉన్నారు. ఆ యొక్క మకిలి పెట్టినటువంటి, దుమ్ము పట్టినటువంటి వస్త్రాలు ధరించి ఉన్నారు. అర్థమవుతుందా? దాన్ని ఏం చేయమన్నాడు ఆయన? ఏ గడిన మీ మీదకి వచ్చిందో నీకు తెలియదు. అయితే తమ వస్త్రాలను అపవిత్రపరచుకుని ముందు సార్దీసుని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించదు. జయించువాడు అలాగనే తెల్లని వస్త్రములు ధరించుకును. జీవ గ్రంథంలో నుండి అతని పేరే మాత్రము తులుపు పెట్టక నా తండ్రి ఎదురును ఆయన దూతల ఎదురును అతని పేరు ఒప్పుకును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక. దేవుడు నిన్ను నన్ను ప్రేరేపించి, ప్రేమించి, ఆశీర్వదించి నీ యొక్క మకిలి పట్టినటువంటి, దుమ్ము పట్టినటువంటి బట్టలు నీ శరీరము ఉతుక్కో, ఉతక స్నానం చేసుకో, నువ్వు పవిత్రత పొందు. ప్రభువైన యేసు క్రీస్తుకు తగిన విధమైనటువంటి వధువుగా సిద్ధపాటు కలిగి ఉండు. ఎందుకంటే నేను ఒక మెరుపు తూర్పు దిక్కు నుంచి అస్తమం ఇచ్చే వరకు ఎలాగైతే వస్తుందో, నా రాకడ ఏ విధంగా ఉంటుందంట? దొంగ వలె వస్తుంది. ఇప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు ఇజ్రాయెల్లో కనబడేది కూడా ఎలాంటి సమయమే ఉంటుందంట? ఒక్క క్షణము అలా బ్లింక్ అయిపోయింది. అర్థమవుతుందా? అలాంటి క్షణం కోసం నువ్వు నేను నిరీక్షణ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ఎదురు చూపుతో ఉండాలి, ప్రార్థన అభ్యసక్తితో ఉండాలి. ఆయన కోసం మనం ఎప్పుడు ఉన్నాం? ఆయన కలుసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? జాగరుడు అయితే, నువ్వు మత్తు కలిగి ఉంటే, అస్వస్థతలో ఉంటే, అవిశ్వాసంలో ఉంటే, నీకు గమనించలేని స్థితిలో ఉంటే నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆమె నిన్ను నన్ను హెచ్చరిస్తున్న దేవుడి కోసం నువ్వు కలుసుకోవాలని నిజంగా బైబిల్ పట్టుకుంటే, నువ్వు నిజమైన క్రైస్తవుడని నమ్మితే, నువ్వు నిజమైన వాక్యం వైపు నువ్వు తిరిగి ఉండాలి అని అంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునితో నువ్వు కలిసి ఎవరినో విమర్శించడానికో, ఎవరి ముందు గొప్పలు చెప్పుకోవడానికో, ఎవరి ముందు మనం ప్రతిబింబించడానికో, ఎవరి ముందు మనం హెచ్చరించుకోవడానికో మనం ఈ భూమి రాలా. ప్రభువైన యేసు క్రీస్తుకి సాదృశ్యముగా ఆయన ఏ మాదిరిగా ఉన్నాడు, ఆ మాదిరిగా నీవు నేను ఉన్నాము అని కనపరచబడటానికి నువ్వు భూమి మీదకి వచ్చి గుర్తుపెట్టుకో. ఆమె అది నువ్వు విశ్వసిస్తే, అది నువ్వు నమ్మితే, అది నువ్వు కైకొంటే, నువ్వు ఖచ్చితంగా ఆ విధమైనటువంటి స్వభావం ఎందువల్ల నీ పొరుగు వారు అని ప్రేమించు అనే వాక్యాన్ని నువ్వు పిలిపిలి చేయాలి. నీ ఆత్మానుసారంగా, నీ మనసారా పరిపూర్ణమైన దేవుని ఆరాధించాలి. ఆ స్వభావం, ఆ యొక్క స్థితి నీలో నాలో ఉందా? పరీక్షించు, సరిచేస్తూ దేవస్థ హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 1వ వచనం 9వ వచనం చూడండి. ఆయన సముద్ర తీరున మరలా బోధింప ఆరంభింపగా బహుజనులు ఆయన యొక్క కూడి వచ్చి ఎన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుంది. జనులందరూ సముద్ర తీరాన్ని నేల మీద నుండి ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించు
తన బోధలో వారితో ఇతనండి. చెప్పండి, చదవండి. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తునకు బయలువెళ్ళును. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కపడిను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసి కొన్ని చాలా మన్ను లేని రాత్రి నేలలో పడిను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచి గాని సూర్యుడు ఉదయించింపగానే అవి మాడి వేరులేనందున వెళ్ళిపోయిను. కొన్ని ముండ్ల పొదలలో పడిను. ముండ్ల పొదలలో ఎదిగి వాటిని అరిచి వేసిన కనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలలో పడి అవి మొలిచి పెరిగి పైరయ్యి 30 అంతులుగాను 600 అంతులుగాను 100 అంతులుగాను ఫలించును. వినుటకు చెవులు గలవాడు వినుడు గాక అని చెప్పాను. దేవుని గాక. వాక్యం అందరికీ విత్తబడుతుంది. విత్తనాలు భూమి మీద ఏ విధంగా చదివితే మరి రకరకాల పరిస్థితులు అవునా కదా. రోడ్డు పక్కన పడితే కొన్ని పక్షులు ఎత్తుకుపోయేది. అక్కడ మట్టి లేని చోట పడితే అది వేరు విస్తరించుకోలేదు కాబట్టి పుట్టడానికి అయితే మనకెత్తుంది. ఎండ రంగాన్ని తట్టుకోలేక చచ్చిపోతుంది. తెలుసు. మరి ఈ మధ్య మనము మొక్కలు వేసాం కదా. కొన్ని మొక్కలు ఏమైనా చచ్చిపోయినాయి కదా. కొన్ని ఏమైనా కొన్ని రోజులు బతికినాయి, తర్వాత చచ్చిపోయింది. కొన్ని విత్తనాలు అసలు లేకుండా అలా రకరకాల. కొన్ని విత్తనాలు నిలిచినాయి. కొన్ని విత్తనాలు అయితే తిప్పతే కింద కొన్ని మొక్కలు పడి ఎదగలై అరిచి వేడి పడి అవునా కదా. ఇప్పుడు చిన్న మొక్కలు కానీ అవునా. ఆ పొలంలో ఉంటే ఏమవుతుంది, ఆ ఎదక ఆ ఎక్కడే ఉంది. సంఘంలో ఉంటే ఆ సేవకు కింద అణిచివేయబడుతుంది. వాళ్ళకి అందరు క్రమం తెలుసు, అవి వచ్చిన సీడ్సే అణిచివేయబడుతుంది. కొన్ని ఏమవుతుంది, విచ్చబెడతాను అయిపోతుంది. అర్థమవుతుందా? తెలుస్తుంది. అవి ఎవరైతే గ్రహించుకుంటారో, ఎవరైతే సూర్యుని నుంచి వచ్చి సూర్యరశ్మి పొందిని అంటున్నారు, అవి శ్రేష్టంగా మరి ఎదిగినవో అవి ఏమవుతున్నాయి, ఏమవుతున్నాయండి, ఫలిస్తున్నాయి. అవి ఏ విధంగా ఫలిస్తున్నాయి అంట, 30 అంతులుగాను 600 అంతులుగాను 100 అంతులుగా ఫలించు. దేవుని మాటలు ఏంటంట, వినుట చెవులు గలవాడు వినుగాక అని చెప్పారు. ఇప్పుడు దేవుని యొక్క మాటలు విన్నవాడు దేవునికి అప్పగింపబడతాడు. దేవుని యొక్క మాటలతో నడిచిన వాడు దేవునితో నడవగలుగుతాడు. దేవుడు మహిమా వస్త్రములు కలిగిన వాడిగా నడుస్తున్నాడు. ఆమె ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధుడు వెంట నువ్వు నడవాలంటే నువ్వు పరిశుద్ధుడిగా నిలబడాలి. గుర్తుపెట్టుకో. ఆమె ఆ పరిశుద్ధుడు ఎవరు చేస్తారు నిన్ను, ఎవరు చేస్తారు నిన్ను? నీకు వినబడుతున్నటువంటి మాటని నువ్వు తీర్చుకోవాలి. అర్థమవుతుందా? ఒక పరుగు పందానికి వెళ్ళాలి అంటే ఒక ట్రైనర్ దగ్గరికి వెళ్ళి పరుగు పందెంలో మరి పరిగెత్తడం అనేది నేర్చుకుంటాం. అవునా? మనకున్న శక్తి కొద్ది ఏదో మండల స్థాయి పోటీల్లో మనం గెలవచ్చు, కానీ జిల్లా స్థాయి పోటీల్లో గెలవాలి కానీ కొన్ని ట్రిక్స్ కావాలి. అలా ఆయన చెప్తాడు. ఆ చెప్పి నువ్వు పాటిస్తే, నువ్వు అమలు చేస్తే, నువ్వు వాటిని కనబరిస్తే దాంట్లో విజయం సాధిస్తావు. అర్థమవుతుందా? ఈరోజు వాక్యం కూడా చెబుతున్న దాన్ని గ్రహించాలి. నిజమైన వాక్యం గ్రహించిన నువ్వు నేను వేరే నిజమైన వాక్యం బలపరచబడాలి. ఏదో మారు మోసుకెళ్తున్నామంటే చదువుకున్నామంటే కుదరదు. ఏదో మన వాక్యాన్ని తగినగా ఉన్నామంటే సరిపోదు. ఏదో మందిరానికి వచ్చామంటే సరిపోదు. నీకు నువ్వుగా స్వస్థతను కలిగడానికి కోసం చెవి కలిగిన వాడు వినుగాక. ఆమె నీ రోగ స్వస్థత కలిగి ఉండాలంటే నువ్వు సంపూర్ణమైన విశ్వాసం కలగలగాలి. ఆమె అదవుతుందా? తెలుస్తుంది. మన ఈ మధ్య మా సహోదరుడు కుమార్తె అనారోగ్యం అంటే
ఒక పాయిజన్ తీసుకుంటే ఆ హాస్పిటల్ పెట్టుకో సుమారుగా 4-5 రోజులు గడిచిపోయిన తర్వాత హాస్పిటల్ పెట్టినటువంటి ప్రాంతంలో ఒక సేవకుడు వధువు సంఘ సేవకుని నేను ఫోన్ చేసి అడిగాను, మాట్లాడాను. బ్రదర్ నేను హాస్పిటల్లో ఉన్నాను, రండి బ్రదర్. ఓకే బ్రదర్ వస్తాను, ఆయన మందిరం ఉంది బ్రదర్ కదా, ఒకసారి రండి బ్రదర్. సరే అని చెప్పి మందిరం అడిగిందని చూస్తాను. దేవుని నామమున కదా ఆయన వచ్చారు ప్రార్థన చేయడం. ఆయన ప్రార్థన చేయడానికి మనం చేస్తే పవిత్ర పొందుకోలేం కదా, మరి ఎదురుగా చేసేటప్పుడు స్వస్థతని మనం పొందుకోవాలి కదా. అవసరంగా నాకు మా సహోదరుడు గట్టిగా దాన్ని బలపరిచారు. అప్పుడు దాకా దేవుడు ఆశీర్వచనం ఇచ్చి మారు మనసు పొంది స్థిరపరచబడటానికి ఆమె యొక్క ప్రాణం ఆ శరీరంలో ఉంచాడు. అవసరం లేదన్న తర్వాత బలహీనపడటం ప్రారంభించాడు. దేవస్థాన హరళి ఆయన విషయాన్ని మా చర్చిలో ఒక సహోదరి ఉందండి. తనకి 3 ఏళ్ళ బాగున్నాడు. ఆ 3 ఏళ్ళ బాబు మీటింగ్ జరుగుతుంది, ఆరాధన జరుగుతున్న సమయంలో ఆడుకుంటూ చర్చి బయట అక్కడ ఎరుపుల ముందు పెట్టుందండి పేస్ట్. అది తెలియక అది మోపు తీసి పేస్ట్ తినేసాడు. పిల్లోడు చిన్నపిల్లాడు కదా, తెలియదు కదా, 3 ఏళ్ళ తెలియక ఏం చేసాడు, తినేసి. అది మామూలుగా పేస్ట్ ఏదైనా టమాటాలు ఏదైనా కాయగూరలు పెడితే పొగలు వస్తుంది, యాసిడ్ పడి చింతరాలు వస్తుంది, అలా వస్తుంది. మరి అలాంటిది మన శరీరం పెద్ద అక్కడ బొబ్బులు వచ్చేస్తుంది. అలా నోట్లోకి వెళ్ళినప్పుడు కూడా నోట్లో నాలుగు మీద కూడా బొబ్బులు వస్తాయి. గొంతులోకి వెళ్ళినప్పుడు కూడా కొంచెం కాలుతున్న దాన్ని మనం తాగితే మనం గొంతు సరిపోతుంది, కాలిపోతుంది కదా, ఇబ్బంది పడుతుంది కదా. అలాంటి పరిస్థితి తీసుకొచ్చి చేయగానే మొత్తంకి పిల్లడు పెట్టాడు. 3 సంవత్సరాలు పిల్లడు పడిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తే కష్టం అండి తీసుకెళ్తే. సరే ఏం చేయాలి తెలియదు కదా, మరి లక్షలు పెట్టడానికి ఆ యొక్క సహోదరికి ఆర్థిక పరిస్థితి లేదని తెలుస్తుంది. అక్కడి నుంచి మరి వేరే ఊరు వెళ్ళడానికి బయలుదేరి వెళ్తుండగా పొన్నూరు నుంచి చేబ్రోలు దాకా గుంటూరు అని చెప్పి వెళ్ళాక చేబ్రోలు బ్రిడ్జి దాకా వెళ్ళగానే ఆ సహోదరు అన్నమాట, నా పిల్లోడికి ఏమీ జరగదు, నా దేవుడు ఉన్నాడు, నా లోకరక్షకుడు ఉన్నాడు, నన్ను రక్షించేటువంటి వాడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నేను దేనికోసం ప్రయాసపడాలి? అందరూ చర్చికి వెళ్దాం రండి. అందరూ ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్దాం? చర్చికి వెళ్దాం. తెలుసు, చర్చికి వెళ్ళి చర్చిలో కూర్చుని ప్రార్థన చేస్తాను. అందరూ నా బిడ్డ కోసం ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తాను. రాష్ట్ర గారు మేము కూడా చేయాలి బలంగా ఆ విశ్వాసం. ఆమె అక్కడ వాళ్ళందరూ చేసిన ప్రార్థన ఒకే, ఆ విశ్వాసం వల్ల ఆ బిడ్డ స్వస్థత పొందుతున్నాడు. ఏమన్నా మనకి మహిమ కలుగుతారు. అది వారికి ఉండాలి. ఆ స్వస్థత ఆశీర్వచనం ఎవరినో మహిమపరచడానికో, ఎవరి ముందు హెచ్చుకోవడానికో నా పిల్లవాడికి అస్వస్థత ఉన్నప్పుడు చనిపోతాడని చెప్పి డాక్టర్ నిర్ధారణ చేసినప్పుడు నేను దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు పిల్లాడు చాలి స్వస్థత కలిగి మరి అందరి ముందు ఈ మధ్య ఇప్పటికి కూడా సాక్ష్యంగా నిలబడి ఉన్నాడు. ఆమె అతనికి కలిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించావు? ఒక బిడ్డకి అనారోగ్యంగా ఉన్నది, ఆ బిడ్డకి మీరు స్వస్థతను కలిగిస్తే వాళ్ళు మీకు పరిశుద్ధ స్థలం ఇస్తారు, ఆ చర్చి కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు, ఇంకా మేలు చేస్తారు. నాది హామీ అని చెప్పి ఒక వ్యక్తి నా దగ్గర తీసుకు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయాలి. ఓకే బ్రదర్ ప్రార్థన చేస్తాం కానీ
వాళ్ళు నమ్మితే స్వస్థత కలుగుతుంది, కానీ మేము నమ్మితే కాదు. వాళ్ళు నమ్మమని చేస్తుంది. వాళ్ళు నమ్మినప్పుడు మేము ఆ స్వస్థతను ఇస్తాం చేస్తుంది అని చెప్పానంటే వాళ్ళు మారు మనసు పొందుకోవాలా, వాళ్ళు దేవుళ్ళలోకి వస్తామని అంటారు. మీరు చేశారండి మా వైద్యులు అదేమన్నా మన దేవుళ్ళ డబ్బులు తీసుకోవడానికి అది ఎవరి విశ్వాసం. నేను ఆయన చెప్పాను, బ్రదర్ అలాంటి పరిస్థితి రాదు బ్రదర్, ఎవరి విశ్వాసం అంటే దేవుని అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరు విశ్వాసం వారిని నడిపిస్తుంది. మనం విశ్వాసం పొందాలి. ఇక్కడ పోటీ వచ్చినప్పుడు మా అమ్మ విషయంలో కూడా స్వస్థతని కలిగి ఉంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తే స్వస్థత కలిగితే నా సహోదరులు ఇద్దరు 2 ఓట్లు ఏం చేశారు, మా అక్క మా అన్న వారు వేరేటువంటి దారిలోకి వెళ్ళారు. మేము పూజ చేపిస్తే స్వస్థత కలుగుతుంది. వాళ్ళ 2 ఓట్లు వల్ల నా 1 ఓటు ఏమైంది పేలవడం వల్ల నేను ఏం చేశానంటే ఇది ఎవరి హక్కు వారు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. మా నాన్న చెప్పి వాక్యం చూపించి ఈ వాక్యాన్ని పట్టుకుని నువ్వు ప్రార్థన కలిగి ఉంది నాన్న, నీ భార్య మీద సర్వహక్కు నీకు, నీవు అడిగా ఉంటే స్వస్థత కలుగుతుంది, నీ నమ్మకం నీ విశ్వాసంతో నువ్వు అడుగు అని చెప్పినాడు. ఆయన అడుగునంటే చెప్పగానే టక్కుమని పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి, వెంటనే మార్చుకోవాలి. ఆయన 3 గంటల తర్వాత చనిపోయిందని డిక్లేర్ చేసి బాడీ బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు ఆయన ప్రార్థన చేయడం ఎలా వచ్చింది అంటే దేవుడిని పరీక్షిస్తాం. దేవుడు మనకి ఏం చెబుతున్నాడు గమనించుకుని మనం నడవాలి. ఆ రోజున అది కలిగి ఉంటే మనం చేయించేవాళ్ళం. ఇప్పుడు కూడా నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు, గుర్తుపెట్టుకో. నన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు. సంగమా, నిన్ను దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీవు మార్చుకో. నీ కొరకు నువ్వు దేవునికి లోబడి నిన్ను రక్షించుకోవడం కోసం, నీ కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం, నీవు ఆశీర్వాదం పొందడం కోసం యేసు క్రీస్తుని నువ్వు కలిగి ఉంది. అంతేగాని ఎవరి ముందో కనపరచబడడానికో, ఎవరి ముందో గొప్పలు చెప్పుకోవడానికో, ఎవరి ముందో మరి నువ్వేదో అంటే ఉత్సవం చెప్పేసానండి అనుకుంటున్నా నీవు అనుకోవాలనుకుంటున్నావు. కానీ ఇక్కడ క్రీస్తు కనపరచబడటం ఆమె క్రీస్తు కనపరచబడటంలో నీవు నేను జీవించినప్పుడు నీకు నాకు ఆ మహిమ ఆశీర్వచనము మన తమ్ముడు దేవుడు హల్లెలూయా. యాకోబు సువార్త యాకోబు 5వ అధ్యాయము 14. యాకోబు ఎబ్రిల్ పక్కనే ఉంటుంది. యాకోబు 213 పక్కనే ఉంది. 5వ అధ్యాయము 14 చదవండి. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని వరకు ప్రార్థన చేయండి. అర్థమవుతుందండి? ఇందా చెప్పే కదా, అందరూ ప్రార్థన చేయాలి, వారు విశ్వసించాలి. సంఘమంతటా ఆ యొక్క విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితమైనటువంటి ఆశీర్వచనాన్ని పొందగలుగుతాం. విశ్వాసము వలన, దేవుని యందు విశ్వాసం వలన మనం స్వస్థత పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఘనత మహిమ ఆయనకు ఇవ్వాలి. ఆమె ఎవరికో కాదు. నువ్వు ఎవరి వలన పొందుకున్నావు ఆయన ఇవ్వకుండా పక్కన వాళ్ళకి ఇస్తారంటే ఖచ్చితంగా కొడతాడు దేవుడు. సజీవుడే దేవుడు, నిన్న నేడు నిరంతరం నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే, నమ్మకపోతే అది వ్యర్థమే. నమ్మకుండా ఏది చేయకూడదు, నమ్మితేనే చేయండి, నమ్మకపోతే చేయవాలి. ప్రవీణ యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిలో ఉన్నాడని నువ్వు నమ్మితే చేయి, లేకపోతే చేయకండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోజుని స్వస్థపరచును.
ప్రభువు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకునడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకు ఒకడు ప్రార్థించి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మునుపటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించింది, భూమి తన ఫలమిచ్చింది. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యములకు మళ్లించిన ఎడల పాపిని వారి తప్పు మార్గము నుండి మళ్లించేవాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించు అనేక పాపములను తప్పివేయనని తాను తెలుసుకున్న వలెను. ప్రతి ఒక్కరికి పెట్టుకోండి. ఈ వాక్య నిమిత్తము సహోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎవరినైనా కానీ వాక్యము ఉన్న రీతిలో వాక్యముగా మరి జీవించండి అని నేను హెచ్చరించినప్పుడు మార్చుకోకపోతే ఈ వాక్యం వారికి ప్రతిఫలించును కాక. ఆమేన్. ఎవరిని నేను ద్వేషించడం లేదు, కానీ నిజమైన వాక్యం వైపున వారు నిలబడాలని చెప్పేశారని సహోదర ప్రేమతో వారికి ఒకసారి చేస్తున్నానని ఆ పౌలు గారు ఏ విధంగా చెప్తున్నాడో నేను ఆ విధముగానే చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఆమేన్. ఎందుకంటే నేను రక్షించబడటం కోసము నా సహోదరుడు నాకు ప్రార్థన చేసినప్పుడు నేను వారిని రక్షించి చేయటం కోసము వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, వారికి అర్థమైన చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ఏది శాశ్వతం కాదు, నిజమైన ప్రవీణ యేసు క్రీస్తు కృపా సమాధానమే మనకు శాశ్వతమైనది. నీవు నేను తెలుసుకుని దేవుని వైపు మలుచుకుని దేవుని యొక్క పాప క్షమాపణ పొందుకున్నట్లయితే, నీవు పాప క్షమాపణ పొందుకున్నట్లయితే అప్పుడు దేవుడు నీకు ఆ యొక్క ఆశీర్వాదం ఇచ్చాడని గ్రహించుకుంటాను. నీవు మార్చుకోకపోతే నేను ఇలానే ఉంటాను, నేను ఐఎమ్ పర్ఫెక్ట్ అంటే ఎప్పటికీ నువ్వు దేవునిలో ఎదగలేదు. దేవుని చూడాలంటే నేను ఏ పార్టీ వాడినా అని నువ్వు ఎప్పుడైతే ఆయన వైపున మలుపుని తిరిగి ప్రార్థన చేస్తావో జరగబోతున్నటువంటి పరిస్థితుల నిమిత్తం ఇప్పుడైనా జాగ్రత్త పడండి, దేవుని వైపు తిరగండి, దేవుని నామాన్ని మహిమపరచండి, ఘనపరచండి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. పరలోకమందు తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, కృపగల యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు నాయనా, స్తోత్రాలు కనిపిస్తున్నాను. ప్రభువా, ఇదిగోనైనా సంఘమంతను ప్రేమించి ఆశీర్వదించి ప్రభువా, ఇదిగోనైనా ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రభువా మీరు మాతో మాట్లాడారని నేను నమ్ముతున్నాం తండ్రి. మీ వాక్యంలో ప్రభువా మీ వెదుగులకు సహాయం చేయండి తండ్రి. మీ ప్రభు చెప్పిన ప్రభువా జరుగుతున్న పరిణామాల్లో ప్రభు మేము సరిచేసుకుని ప్రభువా మీ వైపు తట్టుకుని ప్రభువా నిలబడటం సహాయం చేయండి తండ్రి. మాలో ఏదైతే ప్రభు అపరిశుభ్రత ఉన్నదో దాన్ని కడుగునట్టుకు ప్రభు, ఏదైతే తప్పుడు ఆలోచన వాటినన్నింటినీ ప్రభు కూల్చివేయటకు, ఏదైతే ప్రభు మోసపూరితమైనటువంటి ఆలోచన వాటినన్నింటినీ నశింప చేయటం ప్రభు, మాలో ఏదైతే అస్వస్థతలు ఉన్నాయో ప్రభు వాటినన్నింటినీ ప్రభు నిర్మూలన చేసి స్వస్థత వైపు నడిపించటకు ప్రభు మీరు ఇస్తున్న కృపని ప్రభు మేము ఎరిగి నడిపించడానికి సహాయం చేయండి ప్రభా. నాయన యేసయ్యా నీకే వందనాలు, స్తుతులు ప్రభా. ఇదిగో నాయన ఎవరైతే ఈ వాక్యమును ప్రభా గ్రహిస్తున్నారో, వాక్యమును వెంబడిస్తున్నారో, వాక్యమును వింటుకు ఆసక్తి కలిగి ఉన్నారో ప్రభా వారిని మీరు దీవించండి నాయన ప్రభా. ఇదిగో నాయన ఎవరైతే స్వస్థతల కోసం ప్రార్థించమని ప్రభా మన మనసు కలిగి ఉన్నారో వారి కోసం మేము ప్రార్థిస్తుండగా స్వస్థతను ఇచ్చారు నాయన. ఆ స్వస్థత పొందుకున్న వారు ప్రభా రోజు సాక్షిగా ప్రభా మరి ప్రభా మా మధ్య మాట్లాడడానికి సహాయం చేసి దీవించండి. మీ కృపలో మమ్మల్ని నడిపించండి. మీ చిత్తం ప్రభావ నెరవేర్చబడండి. మీ కాపుదాలు మమ్మల్ని భద్రపరచండి. మీ కాపుదాలు మమ్మల్ని నడిపించగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి ప్రభా. సమస్తములు సర్వపరిచిన దేవ నా తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ఎటువంటి సాతాన శక్తులు మా మీద ప్రభావితం కాకుండా మీ కాపుదాలు మమ్మల్ని నడిపించగలుగుతారని కోరుకుంటూ ప్రవీణ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన జనులకు కొడుకున్న నాకు ప్రవీణ యేసు క్రీస్తు కృపా సమాధానం నిన్న నేడు కలిగి ఉంటుంది కాక.